వీడియోలో బీడ్ వర్క్ ఐటమ్ సోఫా అల్లే విధానంలో భాగంగా పార్ట్ 5 షేర్ చేస్తానండి. ఈ వీడియోలో డబల్ సిట్టింగ్ సోఫా ఎలా అల్లాలి అనేది షేర్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో సింగిల్ సిట్టింగ్ సోఫా ఎలా అల్లాలి అనేది షేర్ చేశాను. ఓకేనా, చూడండి ఎంత బాగుందోను. ఈజీగా అల్లేసుకోవచ్చు. మొత్తం బ్రీఫ్గా చెప్పేస్తానండి. సింగిల్ సిట్టింగు డబల్ సిట్టింగు అనేది చక్కగా అల్లేసుకోండి. ఓకేనా. నమస్తే అండి, పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో సోఫా అల్లే విధానంలో భాగంగా డబల్ సిట్టింగ్ సోఫా అల్లే విధానం షేర్ చేస్తానండి. పార్ట్ 5 అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా బ్రీఫ్గా చెప్పేస్తాను. ముందుగా మీరు డబల్ సిట్టింగ్ సోఫా అల్లుకునేటప్పుడు సింగిల్ సిట్ సోఫాని మైండ్లో పెట్టేసుకోండి. అది ఎలా వేసామో ఇది కూడా అలాగే వేయాలి. కౌంట్ తేడా వస్తుంది తప్ప నుంచి. ముందు అల్లేటప్పుడు దీన్ని కూడా మైండ్లో పెట్టేసుకోండి. ఓకేనా, అప్పుడు మనకి ఈజీగా అల్లేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకా అల్లే విధానం చూసేద్దాము. డబల్ సిట్టింగ్ సోఫాకి కూడా నేను సేమ్ కలర్సే తీసేసుకుంటున్నానండి. ఇది వంకాయ కలర్ 6 mm సైజ్ బీడ్స్ అనమాట. ఓకే అండి, ఒక్క క్వశ్చన్ చూసేద్దామండి. మిగతాయి ఒక్క వీడియో చేస్తాను. క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి, వాటికి సపరేట్ వీడియో చేస్తాను. ఒక్క క్వశ్చన్ మాత్రం చూద్దాం. కామెంట్ బాక్స్లో అడిగారు మన సబ్స్క్రైబరు, ఇప్పుడు మీరు అల్లిందోనో రెయిన్బో బీడ్స్తో అల్లారు కదా, మేము క్రిస్టల్ బీడ్స్తో అల్లుకోవచ్చా అండి అని అన్నారు. మీరు క్రిస్టల్ బీడ్స్తో అల్లుకోవచ్చు, రెయిన్బో బీడ్స్తో అల్లుకోవచ్చు, మామూలు మనం డైలీ వాడతాం చూసారా ప్లెయిన్ బీడ్స్, వాటితో అల్లుకోవచ్చు. మన ఇష్టం అండి. మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి సైజుని బట్టి మనం అల్లేసుకోవచ్చు. కలర్స్ మన ఇష్టం. బీడ్స్ ఇప్పుడు నేను 6 mm అల్లుతున్నా, మీ దగ్గర 5 mm ఉందనుకోండి అల్లుకోండి. కాకపోతే ఒక్కటే 6 mm సైజు కోనో ఈ సైజు వచ్చిందనుకోండి, ఇంకా మీ దగ్గర 5 mm ఉంటే తగ్గుతుంది సైజ్ అనేది. ఇంకా మీరు 8 mmతో అల్లుకున్నారనుకోండి, సైజ్ అనేది సోఫా సైజ్ అనేది పెరుగుతుంది. అంతే తప్పనిచ్చి మనకి ఇబ్బంది అయితే ఏది లేదండి. చక్కగా మీ దగ్గర ఉన్న బీడ్స్ సైజెస్ కానీ కలర్స్ కానీ అన్నిటినీ ఉపయోగించుకుని చక్కగా అల్లేసుకోండి. ఓకేనా. అల్లుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అబ్బా ఇలాగేను మేము అల్లుకున్నామని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఇంకా డబల్ సిట్టింగ్ సోఫా ఎలా అల్లాలనేది చూసేద్దాము. ముందుగా డబల్ సిట్టింగ్ సోఫా అల్లుకోవాలన్నా ఇక్కడ సింగిల్ సిట్టింగ్కి చైర్ ఎలా అల్లాము, ఇక్కడ సింగిల్ సిట్టింగ్ కాబట్టి ఒక చైర్ అల్లాం. ఓకేనా, అలాగే డబల్ సిట్టింగ్ కాబట్టి సేమ్ అలాగే ఈ మోడల్లోనే 2 అల్లేసుకోండి. 2 అల్లుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా చూసారు కదా, ఇలా 2 అల్లేసుకోండి. మనకి చక్కగా ఇవి రెడీ అయిపోతే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. పెద్ద చైర్ అల్లుకుంటాం. ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ పెద్ద చైర్ అల్లుకుందామండి. 2 భాగాలు కాబట్టి చిన్న చైర్ ముందు 2 అల్లేసుకోండి. తర్వాత ఈ భాగం ఎలా అల్లాలి, ఎన్ని బిట్స్ తీసుకోవాలనేది చూద్దాం. ముందుగా నేను అల్లేసాను, మీకు బ్రీఫ్గా మాత్రం చెప్పేస్తానండి ఎన్ని బిట్స్ వేసుకోవాలి, పొడవు వెడల్పు అనేవి. ఇదిగోండి, ఇది పొడవు ఇప్పుడు నేను చెప్పేది, ఇది వెడల్పు. ఓకేనా, ఇదిగోండి. ఒకసారి నేనైతే షీట్ రెడీ చేసేసుకున్నాను. దీన్ని మనం 2 విధాలుగా అల్లుకోవచ్చు. ఫాస్ట్గా అంటే మనం వర్క్ ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఒక విధంగా అల్లుకోవచ్చు. దానికి కూడా నేను వివరించి చెప్తాను. ఒక మోడల్ చెప్తా ఫస్ట్. అంటే అల్లికి రాని వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఈ ఫస్ట్ మోడల్ రెడీ అయిపోండి. ఒకసారి వినేసేయండి. ముందుగా ఈ పొడవు చూద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రావాలండి పొడవు. అంటే ఈ భాగం అనేది డబల్ సిట్టింగ్ కాబట్టి 12 వేసుకోండి. 12. ఓకేనా. ఇటు 1 2 3 4 5 6 ఇటు రావాలి. ఇలా వేసుకోండి. వెడల్పు పొడవు 12, ఇటు 12, ఇటు 6 రావాలి. అప్పుడు కరెక్ట్గా మనకి ఇలాంటివి ఆ రేషియోలో 2 షీట్లు అల్లేసుకోండి. అల్లేసుకుని చక్కగా 4 పక్కన జాయింట్ ఇచ్చేసేయండి. ఒక పద్ధతి. ఓకే అండి. కొత్తగా అల్లేవాళ్ళు మాత్రం ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిందే ఫాలో అయిపోండి. 2వ పద్ధతి ఉంది. మొత్తం ఒకవైపు జాయింట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా పెద్ద షీటు మనం అల్లేసుకోవచ్చు. ఇది 2వ పద్ధతి. ఇది బాగా అల్లిక వచ్చేసి మాకు ఇబ్బంది లేదండి, లూజు అంటే మనకి అల్లిక ముందుకు పెరుగుతున్న కొందికి షీట్ అనేది కొంచెం లూజ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఆ లూజు రాకుండా కవర్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఇలా ఒక షీట్ అల్లే మొత్తం కలిపి వెనక పార్టు ముందు పార్టు ఒక జాయింట్ కలిపి వచ్చేస్తుంది. ఇది ఇలా ఒక షీట్ అల్లే అల్లుకోవచ్చు. ఇది అలాగో చెప్తాను. తర్వాత మీకు ఎలా మడవాలి మనం నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ చూసేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పొడవు. ఇది
12 తీసుకోవాలి. వెడల్పు అంటే ఇది ఎలా తీసుకోవాలో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 12 ఇంటూ 13 ఈ రేషియోలో ఒక షీట్ రెడీ చేసేసుకోవాలి. ఓకే అండి. దీన్ని మడిచి మనం ఎలా అల్లుకోవాలనేది చూద్దాం. ఇదిగోండి, దీన్ని ఇలా మడిచేసేయండి. ఫస్ట్ ఇలా మడిచేస్తే మనకి చూసారు కదా, 2 షీట్లకి ఒక జాయింట్ అయితే వచ్చేస్తుంది. ఇలా జాయింట్ కూడా ఒక సైడ్ వచ్చేస్తుంది ఈ రేషియోలో అల్లుకుంటే. నెక్స్ట్ ఇక్కడి నుంచి మొత్తం జాయింట్ ఇచ్చేసుకోవచ్చు. అప్పుడు మనకి సోఫాకి ఒక షీట్ అడుగు భాగం అనేది రెడీ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ ఇక్కడ నేను రెడీ చేసేసుకున్నానండి. 12 ఇంటూ 13 రేషియోలో ఈ షీట్ నేను రెడీ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇదంతా జాయింట్ మీకు నేను ఇంకా చెప్తాను కాబట్టి ఒక ఐడియా కోసం నేను ముందు రెడీ చేసేసుకున్నాను. ఓకే అండి. అల్లిక ఇంకొకసారి చెప్తున్నానండి. అల్లిక వచ్చిన వాళ్ళైతేనో 12 ఇంటూ 13 రేషియోలో అల్లేసుకుని మీరు రెడీ చేసుకోండి. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే మనం అల్లుతూ ఉన్న కొద్దికి కొంచెం లూజ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ లూజ్ రాకుండా ఉండాలి అంటే 2 షీట్లుగా చేసుకుని 12 ఇంటూ 6 రేషియోలో 2 షీట్లు అల్లుకోండి, జాయింట్ ఇచ్చేయండి. ఓకేనా. నేనైతే ఇలా రెడీ చేసేసాను. దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను జాయింట్ ఇచ్చేస్తాను. చూసేయండి. ముళ్ళన్నీ వచ్చినాయని లోపలికి పెట్టేసుకోండి. ఇది ఒక్క జాతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ ముళ్ళు వచ్చినాయి, ఇవన్నీ ముళ్ళు ఉన్నాయి. ఇవి లోపలికి వెళ్ళిపోయేటట్టుగా చూసుకుందాము. ఇలా సమభాగంలో పెట్టుకోండి. ఆల్రెడీ చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి. పైన 6 ఉన్నాయి, కింద 6 ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ జాయింట్ ఒక సైడ్ ఇచ్చేసి ఉంది. ఇంకా 3 సైడ్స్ అయితే నేను జాయింట్ ఇవ్వాలి. నేను లోపల నుంచి వైరు కనిపించకుండా ఉండటం కోసం, నేను లోపల నుంచి ముడి అనేది కనిపించకుండా ఉండటం కోసం అండి వేసిన ముడి వైరు కనిపించకుండా ఉండటం కోసం. చూసారు కదా, 6 పైన 6 కింద సైడ్న 1 బీడ్ ఉంది. ఫస్ట్ బీడ్కి నాటు వేసేస్తున్నాను. నేను కొంచెం చూపించేస్తానండి, మీరు వేసేద్దురు. ఇలా 1 బీడ్ తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మడత ఉంది కదండి, 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే మనం తీసుకోవాలి. ఈ బీడ్లో నుంచి ఇలా వేసేసుకుంటామేనండి. ఇంకా ఇలా జాయింట్. నెక్స్ట్ చూసారు కదా, రైట్ నన్ను వేయండి, లెఫ్ట్ నన్ను వేయండి అని చెప్పి చక్కగా ఒకటి వేసేస్తే మొత్తం మనకి చక్కగా ఎదురెదురు ఈజీగా అల్లేసుకోవచ్చు. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదండి. కొంచెం ఇంత మటుకు అల్లి కార్నర్లో ఎలా తిప్పాలో చెప్తాను. నెక్స్ట్ మీరు అల్లేసేద్దరు మొత్తము. మీతో మాట్లాడటానికి కూడా నాకు టైం దొరుకుతుంది. 1 బీట్ తీసుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి అబ్బా వీడియోని. మొత్తం అల్లేసేయటమే కాబట్టి మీరు స్కిప్ చేసేసుకోండి. బీడ్ వర్క్ గురించి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారండి. వాటికి ఒక వీడియో చేసి సపరేట్గా చేస్తానండి. దానికి ఒక వీడియో చేసేసి, ఎందుకంటే బీడ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ అంటున్నారు, దానికి సపరేట్గా వీడియో చేసి ఒక లింక్ మీకు పెట్టేశాను అనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా. ఈ సోఫా గురించి అడిగారు, మరలా వెంకటేశ్వర స్వామి మీ బొమ్మలు షీట్ అల్లాం కదా, వాటి గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చి శ్రావణ మాసం వస్తుంది కదా పద్మగారు, అష్టలక్ష్ముల్ని మీరు పెట్టలేదు ఇంకా ఎందుకండి అని అడుగుతున్నారు. ఏం లేదండి, నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే అష్టలక్ష్ములు అండి 8 మంది లక్ష్ముల్ని అల్లాలి. మరలా వాళ్ళని నేను మీకు వాళ్ళ రూపాలంటే వెనక బాడీ పార్ట్లన్నీ మారుతూ ఉంటాయి కదండి. ధనలక్ష్మికి ఒకటి, సంతానలక్ష్మికి ఒకటి, అలా వెనక వేరియేషన్ నేను చూపించాలి కదా. ఇవన్నీ నేను రెడీ చేసుకోవాలండి. ఇటు టైలరింగ్ చేస్తూ ఇటు నేను ఈ వర్క్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుందండి. అందుకని సాధ్యమైనంత వరకు నేను నిలబడిన లక్ష్మీదేవి ఉన్నారు కదా, ఒక తామర పువ్వులో నిలబడి అటు ఇటు ఏనుగులు ఉన్నాయి. ముందు మీరు ఏనుగులు అల్లేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో ఏనుగులు అల్లే విధానం ఉంది. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ముందు ఆ ఏనుగులు అల్లేసుకుని రెడీగా ఉండండి. నేను నిలబడిన లక్ష్మీదేవిని అల్లే విధానం షేర్ చేస్తాను. ఒక్క కూర్చున్న లక్ష్మీదేవిని షేర్ చేసండి. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మిగతా అష్టలక్ష్ముల్లో మిగతా అందరినీ నేను షేర్ చేస్తాను. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి. ధనలక్ష్మి ఒక్క అమ్మవారిని చూపిస్తానండి, ఎలా అల్లాలి ఏంటి అనేది. నుంచున్న అమ్మవారు, కూర్చున్న అమ్మవారు. మిగతా ఉన్నారు కదండి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, వీళ్ళందరినీ నేను శ్రావణ మాసం అయిపోయిన తర్వాత అల్లే విధానం షేర్ చేస్తానండి. కొన్ని రెడీగానే ఉన్నాయి, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే నాకు ఈ శ్రావణ మాసం కొంచెం టైలరింగ్ ఒత్తిడిగా ఉంటుందండి. నేను ఇటు అటు నేను మెయింటెనెన్స్ చేయలేకపోతున్నానండి. ఇంట్లో పని, ఒక వీడియో చేయాలంటే అండి నాకు ఒక పూట పడుతుందండి. ఇప్పుడు నేను మీకు
ఒక 3 గంటల వీడియో చేస్తే మీకు నేను ఒక 40 నిమిషాలు అందించగలను. అంత వర్క్ ఉంటుంది. ఇప్పుడు వీడియో ఇటు చేయాలి, ఎడిటింగ్, థంబ్‌నెయిల్స్ మళ్ళీ అన్నీ చూసుకోవాలండి. అందుకని కొంచెం నా హెల్త్ రీత్యా కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తోంది. అందుకని కొంచెం నా హెల్త్ కూడా చూసుకోవాలి కదండి. ఇంట్లో వాళ్ళకి కొంచెం వంట చేసి పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోలు. ఈ శ్రావణ మాసం కొంచెం తగ్గుతాయండి వీడియోలు. ఎందుకంటే ఎక్కువ టైలరింగ్ మీదే పెట్టేసేయాలి దృష్టి అంతాను. ఈ నెల కొంచెం టైలరింగ్ మీద ఉంటేనండి ఇంకా మిగతా డేస్లో పెద్ద ఇబ్బంది అయితే అనిపించదు. ఓకేనా? ఇదండి మీకు చెప్పవలసింది ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ వరకు కూడా నేను వచ్చేసాను. ఈ సైడ్ అయిపోయింది. 2 సైడ్స్ వేసేసాం. ఆల్రెడీ ఒక సైడ్ ఉంది, ఇంకొక సైడ్ కూడా వేసేసాము. ఇంకా ఇదిగోండి కార్నర్లో కూడా తిప్పేసాము, 1 బీడ్ వేసాము. ఇంకా ఈ మొత్తం మీరు వేసేసేయండి. నేను వేసేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే అండి? నేను జాయింట్ చేసుకొచ్చేసానండి. ఒక్కసారి చివరకు వచ్చిన తర్వాత మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ వరకు మనం వేసిన తర్వాత లాస్ట్ బీట్ జాయింట్ ఇస్తాం కదా, ఈ జాయింట్ తర్వాత ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి చూసారండి, వాటిని కూడా దీనిలో కలపాలి. లేదంటే మనకి ఈ సోఫా కోళ్ళు వేసేటప్పుడు ఇక్కడ నిలబడదనమాట. ఇలా ఉంది కదా, విడివిడిగా ఉన్నాయి, వీటిని కూడా కలిపేసేయండి ఇలా ఒకసారి లాస్ట్కి ఇలా. ఓకేనా? ఇలా కలిపేసేయండి. ఇక్కడికి ముడి వేసేయండి, కిందకి తీసుకొచ్చేసి ముడి వేసేయండి. ఎందుకంటే ఇక్కడ జాయింట్ అయిపోయినట్టు మనకి లాస్ట్కి ఉంచేసుకోండి. ముడి మాత్రం వేసేయండి ఇక్కడ. అంటే పార్ట్ అనేది మనకి క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఇలా ఒక ముడి వేసేసి వైర్ ఉంటే కట్ చేయొద్దు, ఉంచేయండి. ఓకేనా? ఈ వైర్ ఉందనుకోండి ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఇలా ఫస్ట్ బీడ్లోకి పైకి అడుగున ముడి వేసేయండి. మరలా ఇలా పైకి తీసుకొచ్చేసి ఫస్ట్ బీట్లోకి తీసుకొచ్చి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఎలాగో చెప్తాను. ఓకే అండి? ఇప్పుడు 2 షీట్లు అల్లేసుకున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 ఇంటూ 1 2 3 4 5 6 ఈ రేషియోలో షీట్ అల్లుకుంటేనే మీరు కరెక్ట్గా డబల్ సిట్టింగ్ సోఫా అనేది వస్తుంది. లేదు అంటే మాత్రం తప్పు వచ్చేస్తుందండి, నీట్ అయితే రాదు. ఓకేనా? ఇదిగోండి చూడండి, ఇలా నీట్గా రావాలి. అడ్డబీడ్ని ఉపయోగించి జాయింట్లు ఇచ్చేస్తే మధ్యన వైర్ ఎక్కడన్నా కనిపించిందో చూడండి, అస్సలు బీటికి మధ్య వైర్ అనేది అస్సలు కనిపించదు మనకి. ఇలా రావాలి. ఓకే అండి? ఇలా ఒక షీట్ అయితే ముందు రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ చూసేద్దాము. ఇదోనా సోఫా ముందు భాగం, ఇది సైడ్స్. ఇక్కడ చూసేయండి. ఇంకా ఇటు ఈ పార్ట్ అనేది ఇక్కడ వేస్తాం, ఈ పార్ట్ అనేది ఇక్కడ వేస్తాం. ఇది నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, కొన్ని ఈ అష్టలక్ష్మిల గురించి మాట్లాడాలి. నేను కొంచెం చూపించేస్తాను ఎలా వేయాలో, మీరే వేసేద్దరు, కంటిన్యూ చేసేద్దరు. నేను చెప్పడం అయిపోయిన తర్వాత ఆపేస్తానండి, మీరే మొత్తం గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడి నుంచి వీడియో స్కిప్ చేసుకునే వాళ్ళు చేసేసుకోవచ్చు. చెప్పా కాబట్టి ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నా చూడండి. ఈ 4 బీట్స్కి, ఈ బీడ్కి ఈ బీడ్కి అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు రైట్ అయిపోతుంది. ఇక్కడ ఈ 2 బీట్స్కి వేసేసుకోండి లెఫ్ట్. ఓకేనా? ఇలా వేసేసుకోండి. వీడియో స్కిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసేసుకోండి. నేనైతే మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బీట్కి 3 బీట్స్ తీసేసుకోండి, 2 బీట్స్ యాడ్ చేసేయండి. ఓకేనా? మొత్తం ఇలా వచ్చేయండి, ఇలా వెళ్ళిపోయి ఇలా వచ్చేసేయండి. మధ్యన పైన ఖాళీ ఉంటుంది, మీరు పూర్తి చేయవసరం లేదు. సెకండ్ స్టెప్ వేసేసిన తర్వాత మనం పూర్తి చేసుకోవాలి. బ్రీఫ్గా చెప్పేసా మీకు, నేను వేసేస్తూ ఉంటాను, మీరు వేసేయండి. అష్టలక్ష్ములు నేను లైవ్ పెట్టానండి, నేను అష్టలక్ష్ములు అల్లుతున్నానండి అని చెప్పేసి అల్లేసుకోండి అబ్బా, నేను మాట్లాడుతూ ఉంటా. లైవ్ పెట్టా కదండి, నేను దాదాపు ఒక 4గురిని అయితే వేశానండి. ఇంకా నాకు టైం సెట్ అవ్వలేదు, ఎందుకంటే ఇటు టైలరింగుకి ఇటు అల్లికకి సెట్ అవ్వటం లేదండి టైం నాకు. అందుకని చెప్పేసి కొంచెం తర్వాత అల్లుదాంలే, ఇంకా ముందు నాకు టైలరింగ్ ముఖ్యం కదండి. అందుకని చెప్పేసి మరలా మధ్యన గ్యాప్ దొరుకుతుంది, ఈ లోపల మీరు అల్లేసుకుంటారు. ఇవి ఈ శ్రావణ మాసమేనండి కొంచెం బిజీగా ఉంటాను టైలరింగ్లోను. మరలా కొంచెం వినాయక చవితికి తక్కువేను, ఇంకా దసరాకి మరలా కొంచెం బిజీ అవుతాం అనమాట. అందుకని చెప్పేసి కొంచెం
వెయిట్ చేయండి అబ్బా, ఏమనుకోవద్దు. అష్టలక్ష్మికి నేను అయిపోతుందిలే అనుకున్నానండి. అంత కష్టపడితేనే 4 లక్ష్మీదేవుల్ని రెడీ చేశాను. అంటే ఇంకా వేరియేషన్ చూపించలేదండి. ఒక్క ధనలక్ష్మికి వేరియేషన్ చూపించాను. మొత్తం ధనలక్ష్మి అయితే పూర్తిగా రెడీ అయిపోయారండి. కూర్చున్న లక్ష్మి, నుంచున్న లక్ష్మి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. సాధ్యమైనంత వరకు నేను ఇద్దరు లక్ష్ముల్ని, నిలబడని లక్ష్మి, కూర్చున్న లక్ష్మీదేవిని ఇద్దరిని అల్లే విధానం షేర్ చేస్తానండి. కొంచెం కొంచెం వీడియో చేస్తూ కొంచెం ఖాళీ దొరికిన వీడియో చేసి పెట్టేస్తానండి. కొంచెం ఏమనుకోవద్దు. తర్వాత అయితే కంపల్సరీగా మీకు శ్రావణ మాసం అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ దొరుకుతుందండి నాకును. అప్పుడు ఇంకా వేసేస్తాను. కొత్త వాళ్ళైతే నేను మాట్లాడుతూ ఉంటే వీడియో వెనక కూడా చూడండి. మీకు ఏదన్నా అల్లేటప్పుడు డౌట్ ఉంటే వీడియో వెనక కూడా చూసుకోండి ఒక్కసారి. ఓకేనా? ఇలా ఇటు సైడ్ వేసేసాను 4, సైడ్కి వచ్చేసాను. ఈ సైడ్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేయండి. సింగిల్ సిట్టింగ్ సోఫా అల్లిక చూశారు కదండి, సేమ్ అంతే ఇలాగే వేసేయండి. ఒకసారి టైము సెట్ అవ్వదండి. ఇంట్లో పనికి ఇటు వీడియోకి సెట్ అవ్వట్లేదు. ఎంతో ప్రయత్నిస్తాను. ఇంకా వీడియో ఏమవుతుందంటే అండి, ఒక్కొక్కసారి ఒక బిట్ చేసి మరలా లెగిచి వెళ్తున్నాను అనుకోండి, వేరే ఎవరైనా మిషన్ దగ్గరకు వచ్చినా వెళ్తున్నాను అనుకోండి, అప్పుడు ఏం చెప్పాను అనేది చెప్పిందే చెప్పాల్సి వస్తుంది వీడియోలో. గుర్తు అనేది ఇంకా కూర్చుని మొత్తం వీడియో చేసిన దానికి అండి, మొత్తం మరలా మధ్య మధ్యన లెగిచి వెళ్ళిన దానికి ఏమవుతుందంటే, నేను మీకు నా బీడ్ వర్క్ గురించి టిప్స్ కానీ ఏదైనా రిపీటెడ్గా నేను చెప్పినట్టే ఉంటుంది. అదే మనం ఒకేసారి కూర్చుని వెళ్ళేస్తామనుకోండి, అలా ఉండదన్నమాట. ఓకేనా? మీకు నేను వీడియో చేయాలంటే నేను చాలా కష్టపడతానండి. అందుకే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, ఒక్క కామెంట్ చేసేయండి అని చెప్తా. ముందు నేనండి మీ లక్ష్మిని అల్లాలి అన్న ముందు నేను రెడీగా ఉండాలి. క్షుణ్ణంగా బీట్ వర్క్ గురించి మీకున్న డౌట్ల గురించి నేను వీడియో ముందుకు రావాలి అంటే నేను క్షుణ్ణంగా రెడీ అయి ఉంటే నేను మీ ముందుకు వచ్చి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పగలను. మిరిమిరిగా చెప్పాను అనుకోండి, మీరు అల్లుకోలేరు. మన ఛానల్లో చూడటం, మన ఛానల్లోనే ఎండ్ చేసేయాలి మీరు. అలా ఉండాలన్నమాట వర్క్. అందుకని చెప్పి కొంచెం టైం తీసుకుంటానండి. అందుకని మీరు ఏమీ అనుకోవద్దు. దాదాపు ఏనుగులు అల్లేసుకోండి అబ్బా. కూర్చున్న లక్ష్మీదేవికైనా నుంచున్న లక్ష్మీదేవికైనా ముందు మీరు ఏనుగులు అల్లేసుకోవాలి ఎవరైనా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో లింకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింకు పెడతా. ప్రీవియస్ వీడియోస్ దాదాపు 2 years బ్యాక్ అల్లానండి ఏనుగులు. అవి చూసి మీరు అల్లేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇలా వేసేసా కదా, మొత్తం ఖాళీ ఉండిపోయింది కదా, ఇలాగ ఉంచేయండి. ఇలాంటిది ఇంకో స్టెప్ వేసేసేయండి. నేను వేసేస్తాను. నెక్స్ట్ ఇంకో స్టెప్ వేసేసి ఎండ్ చేసేయండి. ఇది వేసే విధానం కూడా ఉంది, మొత్తం వేసేయండి. నేను ఇటు వేసేసి మీకు మొత్తంగా ఇటు నేను వేసేస్తాను. మీరు వేసేసిన తర్వాత రెడీ అయిన తర్వాత మీకు చూపించేస్తా, వెనక్కి ఎలా వేయాలి అనేది చెప్తా. ఓకే అండి, వేసేయండి, నేను వేసేస్తా. నేను వేసేసానండి. అటు ఇటు డిజైన్ చేసేసాను, రైట్ లెఫ్ట్. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇంకా మనకి మధ్య భాగం ఉంది కదండి జాయింట్ అనేది, ఒకసారి మధ్యన ఎన్ని బీట్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేసేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 బీట్స్కి ఇలా జాయింట్ ఇచ్చేసారు కదా, సేమ్ అలాగే దీనికి కూడా ఇచ్చేద్దాము. ఇదిగోండి ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 1 2 ఇలా. కొంచెం నిదానంగా జాగ్రత్తగా వేసుకోండి. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ తీసుకోవాలి. ఇలా కార్నర్ బీట్ 1 2 చూసారు కదా. అలాగే సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవటం, ప్రతి బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవటం అండి. 2 బీట్స్ యాడ్ చేసేయండి. ఈ చివరకు వచ్చిన తర్వాత 1 2 3 ఉంటాయి, 1 బీట్ యాడ్ చేసేయండి. ఒక స్టెప్ అయిపోతుంది. మరలా సెకండ్ స్టెప్కి ఇట్టే స్టార్ట్ చేసేయండి. ఇలా వెళ్ళేసి ఇలా సెకండ్ స్టెప్ దీనిలో తీసుకెళ్ళిపోండి. వైరు ఐడియా ఉంది కదా, ఇది ఎలా వేసామో ఐడియా ఉంది కదా, సేమ్ అలాగేను వేసేయండి. 4 స్టెప్స్ అయితే వస్తాయి మనకి. 1 2 3 4. ఈ రౌండ్లో 2 బీట్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీట్స్కి కూడా మనం వేసేయాలి.
1 2 3 4 ఈ 4కి ఇలా జాయింట్ ఇచ్చేసేయండి. నేను జాయింట్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఎలాగో చూద్దాం. ఇదిగోండి నేను మొత్తం వేసేసాను. ఒకసారి ఏం చేస్తారంటే ఈ చివరికి వచ్చేసిన తర్వాత దీనికి మనకి ఇక్కడ స్టిఫ్గా ఉండాలి. ఇక్కడ 6 బీడ్స్ ఉన్నాయి చూసారు. ఈ మొత్తాన్ని కలిపేసేసి ఒక్కసారి ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ మొత్తాన్ని ఇట్లా టైట్గా కలిపేసేయండి. మనకి వెనక భాగం అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా ముడి వేసేసేయండి. ఇంకా అయిపోయింది. మనకి వెనక సపోర్ట్ అయితే అల్లేసాము. నెక్స్ట్ ఇదిగోండి మీకు పైకి వచ్చేటప్పటికి 10 బీడ్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 బీడ్స్ రావాలి. నెక్స్ట్ ఇంకా మనకి వెనక పార్ట్ అయిపోయింది, సైడ్ అయిపోయింది. ఇంకా మిగిలినవి ఈ సోఫా కోళ్ళు ఇవిగోండి, ఇవి వేయాలి. ఎలా వేయాలో చెప్తాను. ఐడియా ఉంది కదా, మీరు వేసేయండి. ఇక్కడ ఈ 4 బీడ్స్కి వేసేయండి. నెక్స్ట్ ఈ 4 బీడ్స్కి వేసేయండి. ఇక్కడ 4 బీడ్స్, ఇక్కడ 4 బీడ్స్. ఈ 4 వైపులా మీరు వేసేయండి. నేను వేసేస్తాను. చివరికి ఎలాగో చెప్తా. సోఫాకి 4 వైపులా కోళ్ళు వేసేసానండి. లాస్ట్కి ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి, ఇలా లూజుగా చివరికి వదలొద్దు. 2 జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ కోళ్ళు వేసేటప్పుడు. లాస్ట్ అయిపోయిన తర్వాత ఈ 4 బీడ్స్ని ఇలా 2 స్టెప్స్ వేసేయండి. వేసిన తర్వాత ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి. విడివిడిగా ఉంటాయి, గ్రిప్ ఉండదన్నమాట. ఇలా మొత్తం కలిపేసేయండి. ఓకేనా? ఇలా కలిపేసి పైకి తీసుకొచ్చేసి ఒక నాట్ వేసేసేయండి. ఇలా టైట్గా వేసేయండి. నాట్ అనేది ఊడకుండా నీట్గా కొంచెం జాగ్రత్తగా వేసేయండి. పక్క బిడ్లోకి తీసుకొచ్చేసాను. దీన్ని కట్ చేసేస్తున్నాను, ఎక్స్ట్రా ఉన్నది. ఓకేనా? మీరు ఇక్కడ వేసారనుకోండి, సోఫా కోళ్ళు వేసేటప్పుడు ఇక్కడ వేసారనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకెళ్ళకండి వైర్ని. ఈ సోఫా వేసేసి ఇక్కడికి ముడి వేసేయండి. ఇప్పుడు సోఫాకి కోడి వేసిన తర్వాత ముడి వేసేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా ఎక్కించేయండి. అలా వేరువేరుగా 4 సార్లు ఫ్రెష్గా ఎక్కించేయండి. అబ్బా, ఇటు నుంచి ఇటు తీసుకొచ్చారనుకోండి పిక్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఓకేనా? ఇదనమాట మనకి డబల్ సిట్టింగ్ సోఫా అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఓకేనా? చిన్న చిన్న మెలకువలు గ్రహిస్తూ మీరు అల్లారంటే నీట్గా వస్తుందండి బీట్ వర్క్ సోఫా. వెనక భాగం చూడండి, ఇలా ఒక్కసారి చక్కగా ఇలా సెట్ చేసేయండి. అయిపోయింది కదా, మనకి మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మనం ఏమీ గ్రిప్ ఏమి ఇవ్వలేదండి. మేబీ ఎవరైనా కొత్త వాళ్ళు అల్లుకుంటున్నారనుకోండి, మాకు ఇలా వంగిపోతుందండి అనుకున్నారనుకోండి, ఈ అడుగున ఇక్కడ ఉన్నాయి కదా ఈ కోళ్ళకి ఇక్కడ వరకు 1 2 3 ఈ పైకి అయితే పొల తీసుకురావద్దు. కొత్త వాళ్ళు అయితే మాత్రమేనండి. పాత వాళ్ళు అంటే ఇదిగోండి ఇక్కడ వరకు కరెక్ట్గా కొలుచుకుని ఇలా చీపురు పుల్లలు ఉంటాయి చూసారా, అవి ఇలా పెట్టేసుకోండి. అసలు ఇంకా మీకు కదిలేదు ఉండదు కొత్త వాళ్ళు అయితే. అసలు సాధ్యమైనంత వరకు అండి మనకు నిలుస్తాయి. ఇప్పుడు ఒకటి పెట్టామనుకోండి, మనకి నిలవలేదనుకోండి, నిలిచేటట్టుగా ఇంకొక పుల్లను కూడా సన్న పుల్లను తీసుకోండి. అసలు గ్యాప్ లేకుండా ఇలా పెట్టేయండి. ఓకేనా? అసలు 3 వంతులు అవసరం లేదండి. మనకి హైట్ తక్కువ కాబట్టి డబల్ సిట్టింగ్ అయినా మనకి నిలబడిపోద్ది. లేదండి మాకు కొంచెం ఇలా వంగిపోతున్నాయి ఇలా అనుకుంటే ఇక్కడ ఈ పుల్లలు పెట్టేసేయండి. ఓకేనా? ఇదిగోండి పూర్తిగా చక్కగా మనకి రౌండ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మనకి సోఫాకి వచ్చేటప్పటికండి సింగిల్ కానీ డబల్ కానీ చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇలా ఒకసారి పెట్టేసి చూపించేస్తాను. చిన్న చైర్స్ కూడా ఇదిగోండి ఇలా ఫస్ట్ ఇలా మడవండి ఒక్కసారి గ్రిప్ కోసం. రెండింటిని మన ఆధీనంలోకి వస్తాయి. మనం అల్లేటప్పుడు ఎలా పడితే అలా దీన్ని ప్రెస్ చేసేస్తాం కాబట్టి మన ఆధీనంలోకి రావాలంటే ఒక్కసారి అంతా చక్కగా సెట్ చేసేసుకోవాలి. మనకి పూర్తి అయిపోయింది అల్లిక అన్న తర్వాత. అప్పుడు ఈ పైన రౌండ్లు ఉన్నాయి కదా, ఈ రౌండ్లోనే ఇలా పైకి వచ్చేట్టు ఇంకొక చైర్ కూడా పెట్టేద్దాము. ఇలా చూడండి, మనం సెట్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఉన్నాయి చూసారు 4 బీట్స్, దీనిలో కలిసిపోయినట్టుగానే అలా ఉండాలి. ఇటు కూడా అంతే చేయరండి. ఇప్పుడు చూసారు కదా ఇలా. ఓకే అండి, ఇలా మొత్తం ఇలా అనమాట. ఇది డబల్ సిట్టింగ్ సోఫా అండి. మీకైతే ఒక ఐడియా అయితే ఇచ్చేస్తాను. 2 సింగిల్ సిట్టింగ్ సోఫా ఇలా పెట్టేసుకుని ఇటు పెట్టుకునండి.
ఈ మధ్యన ఈ డబల్ సిట్టింగ్ సోఫా పెట్టుకుని ఇక్కడ ఒక చిన్న టేపాయి అల్లేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. నేను టేపాయి ఒకటి అల్లటానికి ఒక రౌండ్ టేబుల్ అనుకోండి, టేపాయి అనుకోండి, ఈ మధ్యన వేయటానికి అద్దం వేద్దామని చెప్పి చూస్తున్నానండి. కానీ నాకు చిన్న అద్దం దొరకలేదు. అందుకే మీకు నేను చెప్పలేదు. అద్దం దొరికితేనో అద్దంతో టేపాయి అల్లుతానండి. లేదు అంటేనో దొరకలేదు అనుకోండి, నాకు ఒక సింగిల్ టేపాయి అల్లే మీకు ఇక్కడ పెట్టేసి చూపించేస్తా. ఓకేనా? సింగిల్ డబల్ అయిపోయింది. ఇంకా సింగిల్ సిట్టింగ్ డబల్ సిట్టింగ్ సోఫా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ట్రిపుల్ సిట్టింగ్ సోఫా అల్లే విధానం నేను రెడీ చేస్తున్నాను. అవసరమైతే మీరు ఇదిగోండి ఇలా చిన్న చైర్స్ 3 అల్లేసుకోండి. ట్రిపుల్ సిట్టింగ్కైనా ఇవి కావాలి కాబట్టి 3 అల్లేసుకోండి. ఇలా నేనైతే 3 రెడీ చేసేసుకున్నాను. మీరు రెడీ చేసేసుకోండి. ట్రిపుల్ సిట్టింగ్కి నేను ఈ కలర్ తలుతున్నానండి, ఎందుకు నాకు అనిపించింది బాగుంటుందని. ఓకేనా? ఇవి రెడీ చేసేసుకుని మీరు నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేసేయండి. ఫాస్ట్గా అయిపోతుంది అది కూడాను. ఇవి అల్లేసుకున్నారంటే అండి మీరు దాదాపు ఒక 25% మీకు అయిపోయినట్టేనండి సోఫా ట్రిపుల్ సిట్టింగు. ఓకేనా? మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కదండి, ఇది లోపలది అంటే లోపల చైర్ వచ్చేసి వేరే కలర్ పెట్టి ఇది పెడితే ఎలా ఉంటుందండి అన్నారు కదా. చూడండి ఒక్కసారి, ఇదిగోండి ఏది బాగుంది. ఓకేనా? ఇలా ఇలా మీ ఇష్టం అండి. ఇంకా వేరు చేస్తే అంత అందం అనిపించాల. ఇలా సింగిల్గా మొత్తం అల్లుకుంటేనే మనకి అందం అనిపించింది. ఓకే అండి, ఇంకా ఈ వీడియో అంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మరలా ట్రిపుల్ సిట్టింగ్ సోఫాతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ లోపల అల్లేసుకోండి, కామెంట్ చేసేయండి ఎలా ఉంది. నేను అల్లే విధానంలో ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్ ఉంది కదండి, కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.